హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్న స్టార్టెక్ ఇన్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో. సో మనం ఇప్పుడైతే రియల్మీ GT60 మొబైల్ని అన్బాక్స్ చేసి దాని డీటెయిల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఏ డిపార్ట్మెంట్స్లో ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఏ డిపార్ట్మెంట్స్లో పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉందని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ అలాగే వీడియో ఎండింగ్లో ఒక అనౌన్స్మెంట్ కూడా చేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా, మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్, ఎందుకంటే త్వరలోనే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. మరి మీ సపోర్ట్ లేకుండా నేనైతే రీచ్ అవ్వలేను కదా. మరి మీరు కొంచెం సపోర్ట్ చూపించి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం రండి. సో రియల్మీ GT60 ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఈస్ బ్రోకెన్ అని చెప్పి కాషన్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చూసారా ఏ అని చూపిస్తుంది కదా, దీంట్లో ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 చిప్సెట్స్తో వస్తున్నట్టు 6000 nit అల్ట్రా బ్రైట్ డిస్ప్లే. ఇది ఇండియాస్ ఫస్ట్ డిస్ప్లే. ఇది ఇంత బ్రైట్నెస్ వస్తుంది. ఐస్బర్గ్ వేపర్ కూలింగ్ చాబర్ ఉంది. 120 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది 8GB 256GB మోడల్. ఇది ఇంకా దీన్ని సీల్ అయితే బ్రేక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మేక్ ఇట్ రియల్ అని అయితే ఉంది. ఏం రియల్ చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్, ఇంకా యూజర్ మాన్యువల్స్ అండ్ ఒక పౌచ్ని అయితే ఇచ్చారు. ఇదైతే TPUS. అంత ప్రొటెక్షన్ అయితే ఉండదు, బేసిక్ ప్రొటెక్షన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్లో మన స్టార్ ఐటమ్ వచ్చేసి మొబైల్ అయితే ఉంది. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. 120 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్, చాలా పెద్ద ఉంది. ఛార్జర్ అయితే 120 వాట్ సపోర్ట్ అయితే చేస్తుంది ఛార్జర్ అయితే. ఇంకా USB-A to Type-C కేబుల్ అయితే ఉంది. ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం మనం ప్రస్తుతానికి. మొబైల్ చూసారా ఎంత ప్రీమియం ఉందో. ఇక్కడ మీకు గ్లాసీ ఫినిష్ వచ్చింది, కర్వ్ డిస్ప్లే. ఇది ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ మీకు ప్లాస్టిక్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారు, బట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో వస్తుంది. సో మీకు గ్లాసీ లుక్ అయితే ఉంది, చాలా ప్రీమియం ఉంటుంది డిజైన్ అయితే. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లేకి అయితే మంచి ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. 191 grams వెయిట్ ఉంటుంది అండ్ 8.65 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్ మీకు IP65 రేటింగ్ తో అయితే వస్తుంది. టోటల్ 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇది. ఇంకా బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు రైట్ సైడ్ లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. అండ్ డౌన్ లో మీకు స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు, ప్లెయిన్ గా ఉంది. అండ్ టాప్ లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ కూడా ఉంది. సో ఓవరాల్ గా మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే వరల్డ్స్ ఫస్ట్ డిస్ప్లే 6000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తున్న డిస్ప్లే ఇది. 6.78 inch కర్వ్డ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz 80 LTPO డిస్ప్లే, అంటే 0.5 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతుంది మీ యూజేజ్ని బట్టి. చూడండి ఎంత స్మూత్గా ఉందో డిస్ప్లే అనేది. డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా ఉంటుంది, 6000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. 10 బిట్ ప్యానల్ ఇది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. సో చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది డిస్ప్లే అయితే. 2500 ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు గేమింగ్ కోసం. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో చూడండి, దీనిలో వైడ్ వన్ ఎల్ఎన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఆన్లైన్ కంటెంట్ మీరు HDR లో అయితే చూడొచ్చు. ఓవరాల్ గా ఇది ఒక మంచి డిస్ప్లే అని అయితే చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే అయితే. ద హార్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రొసెసర్తో వస్తుంది. ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఈ ప్రొసెసర్తో వచ్చే మొబైల్స్లో. అండ్ యాంటిట్యూడ్ స్కోర్ కూడా 1.5 million+ ఉంటుంది. దగ్గర దీని పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 8+ Gen 3 ప్రొసెసర్తో సమానంగా అయితే ఉంటుంది. గిగ్బెంచ్ స్కోర్ సింగిల్ కోర్లో 1730 వచ్చింది అండ్ మల్టీ కోర్లో 4394 అయితే వచ్చింది స్కోర్ అనేది. సో మల్టీ టాస్కింగ్లో కానీ గేమింగ్లో కానీ చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. రెండు కూడా లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్సే. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా బాగుంటాయి.
ఇంకా దీనిలో ర్యామ్ ఎక్స్పాన్షన్ సపోర్ట్ కూడా ఉంది, అంటే మీరు వర్చువల్ ర్యామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 8 GB వరకు సపోర్ట్ అయితే ఉంది. అండ్ దీనిలో గేమింగ్ కోసం డెడికేటెడ్ జీటీ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. దానివల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు తెలిసిందే రియల్మీ జీటీ మొబైల్స్ అనగానే ఇది గేమింగ్ కోసమే అని చెప్పి. పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేస్తుంది ఈ జీటీ మోడ్ అయితే. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా దీనిలో వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. దానివల్ల ఎంత హెవీ గేమింగ్ అన్నా కూడా మొబైల్ టెంపరేచర్ అనేది కంట్రోల్ అయితే ఉంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ రియల్మీ UI 5.0 మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్లో బ్లోట్వేర్ కూడా అంత ఎక్కువ లేదు, బట్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. కొన్ని మింత్రా, నెట్ఫ్లిక్స్ అని చెప్పి, స్నాప్చాట్ అని ఇలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి, బట్ వీటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే కలర్ OS బేస్డ్ కాబట్టి మీకైతే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ UIలో అయితే. దీంట్లో క్లోన్ ఫోన్ ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలో అయితే తగ్గేదే లేదు, ఎందుకంటే చాలా మంచి ప్రొసెసర్తో వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అది కూడా మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX882 సెన్సార్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కూడా ఉంది, అది కూడా సోనీ సెన్సరే. IMX355 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు అల్ట్రా వైడ్ లెన్స్ కింద. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో అయితే తీసుకోవచ్చు. బట్ మీరు ఫొటోస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే కలర్స్ని అయితే బూస్ట్ చేసి చూపిస్తుంది. నార్మల్ ఇమేజెస్ అయితే మంచి క్లారిటీతో వస్తున్నాయి, బట్ ఎప్పుడైతే హ్యూమన్స్ని ఫోటో తీస్తుందో అప్పుడు ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది సాఫ్టనింగ్ అయిపోతుంది. రా ఇమేజెస్ని అయితే చూపిస్తలేదు, కలర్స్ని అనేది బూస్ట్ చేసి చూపిస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా బాగుంది ఈ మొబైల్లో. అండ్ నైట్ టైం కూడా ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా వస్తున్నాయి. ఇండోర్ లైటింగ్లో అయితే నేను ఫొటోస్ తీశాను, చాలా క్లారిటీగా అయితే వచ్చాయి. రియల్మీ మొబైల్స్లో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. సెల్ఫీ అయితే ఇండోర్ కండిషన్లో ఇది చూడండి ఎంత క్లారిటీ ఉందో. నా బియర్డ్ కూడా ఫాలికల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. పిక్సెల్స్ కూడా ఏమీ బ్రేక్ అవ్వట్లా, చాలా బాగా వచ్చింది సెల్ఫీ ఇది. ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి అప్ టు 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపుల్స్ అయితే చూడండి. OS వల్ల స్టెబిలైజేషన్ చాలా బాగుంది, వీడియో క్లారిటీ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాక్ క్యామ్ స్టెబిలైజేషన్ కూడా చూడండి. వాయిస్ అయితే ఫోన్ మైక్ నుంచే వస్తుంది, రికార్డ్ అవుతుంది. సెల్ఫీ క్యామ్ నుంచి అయితే వీడియో తీస్తున్నాం. అంటే దీనిలో చాలా మోడ్స్ ఉన్నాయి. డ్యూయల్ వీడియో మోడ్ కూడా ఉంది. మీరు ఒకేసారి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూజ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్గా డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. వీడియోగ్రఫీ అయితే చాలా బాగుంది, బట్ ఫొటోస్ విషయానికి వస్తే హ్యూమన్స్ని అయితే కలర్ బూస్ట్ చేసి చూపిస్తుంది. ఇది ఫ్యూచర్ అప్డేట్స్లో ఏమన్నా క్లియర్ చేయొచ్చేమో. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బిగ్గర్ బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ ఛార్జర్ని యూస్ చేసి మొబైల్ని అయితే అండర్ 27 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే 1 full working day అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నేనైతే కంటిన్యూగా ఒక 30 minutes గేమింగ్ ఆడాను, దానివల్ల అప్రాక్సిమేట్లీ ఒక 8% అయితే బ్యాటరీ అనేది తగ్గింది. సో మీకైతే 1 full working day బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ GT60 గురించి. మనమైతే దీన్ని అమెజాన్లో కొన్నాం. కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మనకి ఇది బేస్ వేరియంట్ 8GB 256GB మోడల్ 27,500 రూపాయలకి అయితే పడింది. ఆ ప్రైస్కి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్తాను. గేమింగ్ ఆడే వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో ఎడిటింగ్ చేసినా సరే రెండరింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఈ మొబైల్లో. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమైనా కరెక్షన్స్ చేయాలా, నేను ఏదైనా ఫీచర్స్ని మర్చిపోయినా అని కింద కమెంట్ సెక్షన్లో మీ సజెషన్స్ని అయితే చెప్పండి. అండ్ ఒక అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను కదా, మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక గివ్ అవే రాబోతుంది. అది ఏంటి అండ్ ఎన్ని ప్రోడక్ట్స్ గివ్ అవే రాబోతున్నాయని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.